ఇవాళ మనం మాట్లాడుకునే ఈ కథ ఒక శివభక్తుని గురించి కాదు, ఒక మానవుని గురించి కాదు, ఒక అజ్ఞానమైన వేటగాడు కాని ఆ పరమేశ్వరుడికి తన శరీరం కూడా అర్పించగలిగిన పర్వతంత ప్రేమగల భక్తుని గాథ. ఇతడు పుట్టినది వేదాల మధ్య కాదు, దేవాలయాల దగ్గర కాదు. ఇతడి చేతుల్లో పుష్పమూ ఉండదు, పాదాల కింద కుంకుమ రేణువూ ఉండదు. కాని ఆ గుండె లోపల ఒక్క శివుడే ఉంటాడు. ఆ శివుడు సగం ప్రపంచానికి అగోచరుడు, కాని ఒక వేటగాడి గుండెలో మాత్రం ఆకాశంలా వెలుగుతాడు. ఇతని పేరు కన్నప్ప. వేటగాడు కాని వేదసారాన్ని కన్నీటిలో కలిపి అర్పించిన భక్తుడు. ఇప్పుడు మీరు చూడబోతున్నది ఓ మానవుడు ఏ స్థాయిలో భక్తిని చాటగలడో చెప్పే కథ. ఈ కథ మీ హృదయాన్ని తడిచేలా ఉంటుంది. మేము ఎంతో కష్టపడి వీడియోలు చేస్తున్నాం. మీరు వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి. కన్నప్ప అసలు పేరు థిన్నప్ప. ఆయన జన్మించినది ఒక వేటగాళ్ల కుటుంబంలో. అరణ్య జీవనం, వేట, మాంసాహారం ఇవే ఆయన జీవితం. ఆయనకు దేవతల గురించి పెద్దగా తెలియదు. కాని ఓ అద్భుతమైన గుణం ఆయనలో ఉంది, నిస్వార్థ ప్రేమ. ఒకరోజు అటవీలో వేటకి వెళ్లిన కన్నప్ప అటవీ గర్భంలో ఒక చిన్న శివలింగాన్ని చూస్తాడు. అది 25 మందికి కనిపించని స్థితిలో ఉండేది. కాని కన్నప్ప దానికి ఆకర్షితుడు అవుతాడు. ఆయనకి తెలియదు ఇది శివుడు అని, కాని ఆయన మనసు మాత్రం ఆ శిలలో శివుని దర్శిస్తుంది. ఆ రోజే మొదలయింది కన్నప్ప భక్తియాత్ర. కన్నప్ప ఏ రోజు వేటకు వెళ్లినా మొదట ఆ శివలింగానికి పూజ చేస్తాడు. పుష్పాలేమీ లేవు. అందుకే వేటకు వచ్చిన మాంసం, నీటి బిందె, పండ్లతో పూజ చేస్తాడు. వాడు బహిర్ముఖుడే అయినా అతడి మనసు మాత్రం అంతర్ముఖంగా శుద్ధమైనది. శివలింగానికి తన చేతులే అర్పణ, తన ప్రాణమే నైవేద్యం. వీధుల్లో దొరికే భక్తి కాదు ఇది, అంతరంగాల నుంచి వెలువడిన ఆత్మప్రేమ. పండితులు చూసి ఆశ్చర్యపడ్డారు. ఇతడు పాపిష్ఠుడే, శివుడికి మాంసం కళ్ళారబోతున్నాం అని కోపంగా చూశారు. కాని శివుడు మాత్రం ఆ ప్రేమను, ఆ భక్తిని తానిచ్చిన భోగంగా స్వీకరించాడు. ఒకరోజు పూజ సమయంలో కన్నప్ప ఓ భయంకరమైన దృశ్యాన్ని చూస్తాడు. శివలింగం కుడి కంట్లో రక్తం కారుతోంది. ఆయన దిగ్భ్రాంతి చెంది వెంటనే తన కుడి కన్నును గోచిపెట్టి శివలింగం మీద ఉంచుతాడు. ఆ రాత్రి మొత్తం ఆయన నొప్పిలో విలవిలలాడినా తన గుండె మాత్రం ప్రశాంతంగా ఉంది. ఇంకా అయిపోలేదు. మరో రోజు శివలింగం ఎడమ కన్నులోనూ రక్తం కారుతోంది. కన్నప్ప ఒక పాదం శివలింగం మీద ఉంచి ఎడమ కన్ను పీకడానికి సిద్ధమవుతాడు. ఏ కారణం లేకుండా. ఆ శిలలో జీవించే శివుడి కోసం తన రెండవ కన్నును సమర్పించడానికి ముందుంటాడు. అందుకే భక్తిలో అతనికి సమానం లేడు. శివుడి దర్శనం, మానవుడు దేవుడయ్యే ఘట్టం. శివుడు ఇక మౌనంగా ఉండలేడు. తక్షణమే ప్రత్యక్షమయ్యాడు. కన్నప్పను ఆపాడు. అతడి కన్నులను తిరిగి ఇచ్చాడు. నీ ప్రేమకు నేను బద్ధకుడిని కన్నప్ప అంటూ గుండె తడిచే మాటలు అన్నాడు. ఆ రోజునుంచి అతడి పేరు శాశ్వతంగా భక్త శ్రేష్ఠుడుగా చరిత్రలో నిలిచింది. ఆయనకు అరుపులు లేకపోయినా అతని ప్రేమ గొంతెత్తింది. ఆయనకు వేదాలు రాకపోయినా అతని హృదయం శివునికి ఆలయమయింది. తన కళ్ళు రెండూ శివుడికే అర్పించిన కన్నప్ప చివరికి శివుడిని ప్రత్యక్షంగా దర్శించాడు. శివుడు స్వయంగా వచ్చి అతనికి వరం ఇచ్చాడు, మోక్షాన్ని ఇచ్చాడు. భక్తికి అసలైన అర్థం చెబుతూ ఈ భూమిపై భక్తశ్రేష్ఠుడిగా నిలిపాడు. ఇవాళ దేవాలయాల్లో పూజా పద్ధతులు ఎంత గౌరవంగా జరుగుతున్నా శివుడు మాత్రం కన్నప్పలాగే ప్రేమతో పూజించే హృదయాలను కోరుకుంటున్నాడు. అంతేగాక తమిళనాడులోని శ్రీవలీపుత్తూరు దగ్గర ఉన్న కన్నప్ప దేవస్థానం ఈ భక్తుని మహిమను ఇంకా మెరిపిస్తుంది. అతడి పేరు చరిత్ర కాదు, అది శివుని గుండెలో చెక్కిన శాశ్వత తిలకం. మీ గుండెల్లో కూడా భక్తి ఉంటే మీలోనూ ఒక కన్నప్ప ఉంటుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. భక్తిగాథలు ఇంకా తెలుసుకోవడానికి
మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.